బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్పై ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సంచలన కామెంట్ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తాయి. ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది సర్వసాధారణము. చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిస్సింగ్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను జనరల్గానే ఎన్నికల సంఘం తొలగిస్తూ ఉంటుందంటూ ఇక రామచంద్రరావు చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దీని మీద మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బీజేపీ ఈ సరైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది? శ్రీశైలం, మనము ప్రధానంగా కొద్దిసేపటి క్రితము రామచంద్రరావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రధానంగా రామచంద్రరావు మాట్లాడుతూ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనే దొంగ ఓట్లకు సంబంధించి ముందు వరుసలో ఉంటుంది. ప్రధానంగా ఎలక్షన్ కమిషనర్లుగా ఎవరైతే పదవి విరమణ పొందుతారో వారికి పద్మశ్రీలు, పద్మ విభూషణలు, పద్మ అవార్డులను ఇస్తూ దాంతో పాటుగా పలువురికి కొన్ని రకాలైనటువంటి స్థాయిలను అప్పచెప్పేటువంటి ప్రయత్నము అటు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలను చేస్తున్నాయి. ఇక ఇంకొక అడుగు ముందుకేసి రామచంద్రరావు సోనియా గాంధీకి సంబంధించినటువంటి ఓటునే ఫేక్ గా తన అయితే తేల్చడం జరిగింది. ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఆమె కాదు, తనకు సంబంధించినటువంటి విషయంలో తన ఓటు కరెక్ట్ అయినటువంటి ప్రక్రియలో నమోదు కాలేదు అనేటువంటి మాటను అయితే చెప్పినటువంటి. ఇక ఎస్ఐఆర్ అనేది చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని కూడా రామచంద్రరావు ప్రస్తావించడం జరిగింది. ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని తను ప్రస్తావిస్తూ ఎస్ఐఆర్ అనేది ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడము, దాంతో పాటుగా ఎక్కడైతే రెండు ఓట్లను నమోదు చేసుకొని దొంగ ఓట్లను వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ ఓట్లను తీసివేయడం, ఈ తదితర అంశాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఎస్ఐఆర్ అయితే చేస్తా ఉన్నాము. ఇక ఎస్ఐఆర్ చేయడాన్ని తప్పుపడుతున్నటువంటి తరుణంలో కేరళలో ఎస్ఐఆర్ చేశాము, అక్కడ యూడీఎఫ్ గెలిచింది. దాంతో పాటుగా కర్ణాటకలో, దాంతో పాటుగా పశ్చిమ బెంగాల్లో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ అనేది పూర్తి అయిపోయింది. అక్కడ మరి ఎవరు గెలుస్తున్నారు ఏందనేది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగవు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటప్పుడు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను వెంట పెట్టుకొని మరి ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతుంది అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతుంది అనే మాటను చెప్తున్నాయి. ఇక రెండు ఓట్లను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయన్నటువంటి మాటను కూడా రామచంద్రరావు చెప్తూ వచ్చినటువంటి సందర్భం. మొత్తం మీద రామచంద్రరావు వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని అయితే రేపుతా ఉన్నాయి. శ్రీశైలం, ప్రధానంగా తను ఏదైతే సోనియా గాంధీ విషయంలో మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు నేను సంచలనం అనే చెప్పుకోవచ్చు. తన మాటలలో ముఖ్యంగా ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో తనకు ఓటు హక్కు ఇచ్చినటువంటి సందర్భము ఆ యొక్క పద్ధతి సరిగ్గా లేదన్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శన అయితే రామచంద్రరావు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాత్రం ఇటు సోనియా గాంధీ పైన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా క్లియర్గా మనకు తెలుస్తోంది. ఏదైతే సర్క్ సంబంధించి అంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది ఒకటి దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. కేవలం చనిపోయిన వాళ్ళు కావచ్చు, మిస్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వాటికి మాత్రమే కొంత ఓట్ల తొలగింపు జరుగుతుందంటూ కూడా రామచంద్రరావు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కూడా రామచంద్రరావు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రధాని మోదీ గారు లేదా బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదంటూ ఆయన స్పష్టం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిందట. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు తొలగించడం, అవసరమైన మార్పులు చేయడానికి ఈ ఎస్ఐఆర్ అనేది నిర్వహిస్తారట. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేదో మొదటిసారి జరుగుతున్న ప్రక్రియగా మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయంగా చిత్రీకరించడం సరికాదంటూ రామచంద్రరావు కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో 12 సార్లు ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. మరి ఇప్పుడు మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలకు చెప్పాలంటూ ఆయన ఒక ప్రశ్నను సంధించారు. ఇక 1951 నుంచి ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది.
అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళనను వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశంలో ఒకే స్వరంతో మాట్లాడుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్లో బీజేపీ గెలిచిందని చెప్పడం పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఆయన ఖండించారు. ఇక కేరళలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ యూడిఎఫ్ విజయం సాధించింది కదా, రాజకీయాల్లో గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారు, ఎస్ఐఆర్ కాదంటూ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజల తీర్పును ఎస్ఐఆర్కు ఆపాదించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఇక ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా ఈ ప్రక్రియ మద్దతు లభించింది ప్రక్రియకంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరమని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం అనర్హులైన పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇక దేశ సరిహద్దు ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, ఇతర అక్రమ చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశిస్తున్నారనే ఆందోళనలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో వారు ఆధార్, రేషన్ కార్డులు పొందుతూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇక బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ అంశంపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్లో కూడా అక్రమ ఓటర్ల నమోదుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అక్రమ చొరబాటుదారుల పేర్లు ఓటరు జాబితాలో నమోదవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ఓటరు జాబితా స్వచ్ఛందంగా, పారదర్శకంగా ఉండడమే అత్యంత అవసరం అంటూ రామచంద్రరావు చెప్తా ఉన్నాడు. ఇక అర్హులైన ఓటర్లకు హక్కులను కాపాడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం. హైదరాబాద్లో అక్రమంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన సుమారు 5,000 నుంచి 10,000 మంది నివసిస్తున్నారనే సమాచారం ఉంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ప్రజలకు సమాధానం చెప్పాలి. భారతదేశ చట్టాల ప్రకారం భారత పౌరుడు మాత్రమే ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు. ఓటర్ల జాబితాలో అర్హులైన భారత పౌరుల పేర్లు మాత్రమే ఉండాలి. ఓట్ చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుగా వాస్తవాన్ని తెలుసుకోవాలంటూ రామచంద్రరావు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఓటు చోరీ అంటున్న కాంగ్రెస్ నాయకులకు మెదడు చోరీ అయింది. దొంగ ఓట్ల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ చిరునామాగా మారింది. అక్రమ ఓట్ల నమోదులో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందంటూ ఆయన ఇక కామెంట్ చేస్తూ, దొంగ ఓట్ల నమోదు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అంటూ 1975లో అలహాబాదు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసిన ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీయే. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ నాయకత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు మర్చిపోలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ఓటు చోరీ, సీటు చోరీ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ రామచంద్రరావు గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో ఇప్పటికే విపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తా ఉన్నాయి. ఇది ఓట్ చోరీ కోసమే ఈ సర్ని తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి మరి ఓట్ల తొలగింపు వ్యవహారం కరెక్ట్ కాదు. రాష్ట్రాలలో ఇటు దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి అప్రజాస్వామికంగా ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంది, కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంది. ఏ పార్టీలను అధికారంలోకి రాకుండా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో మరి తన పాగా వేయడానికి ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఇక పెద్ద ఎత్తునే ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ మీద, సర్ మీద ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులను సైతం ఇస్తూ ఉంది. కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా ప్రతి మరి బూత్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, వీధికి మరి ఓటర్లకు అర్థమయ్యే విధంగా, సామాన్య జనానికి అర్థం చేసే విధంగా ఒక రకమైనటువంటి ప్రక్రియని మొదలుపెట్టిన వేళ రామచంద్రరావు పెట్టినటువంటి ప్రెస్ మీటు, ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారినాయి. రైట్ నౌ అసలు రామచంద్రరావు మీడియాని ఉద్దేశించి, ఇటు సర్ను ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని. బెంగాల్లో ఏ విధంగా అయితే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారో అది తీయకూడదా? హైదరాబాద్ వాళ్ళ పేర్లు యాడ్ చేయాలా? మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను నేను. హైదరాబాద్ ఓటర్ లిస్టులో, తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీల వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి, పాకిస్తాన్ కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పేర్లు, దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్టు పేర్లు పెట్టమంటారా? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉంది. ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో సఫ్దర్జంగ్ రోడ్లో 1980లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 145 ఇందిరాగాంధీ గారి ఇంటిది.
సీరియల్ నెంబర్ 385లో ఇందిరాగాంధీ, 386 రాజీవ్ గాంధీ, 387 సంజయ్ గాంధీ, 380 సోనియా గాంధీ, మేనకా గాంధీ. 388 నెంబర్లో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు. షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? దొంగ ఓటు నమోదు చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. సోనియా గాంధీ గారి ఓటే దొంగతనంగా మీరు ఓటర్ లిస్టు తీసుకోవడం జరిగింది. నేను స్పీకింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఓట్ చోరీని మాట్లాడతాను. ఓట్ చోరీ అనేది ఏదుందో వీళ్ళ ఓట్ చోరీ కాదు, వీళ్ళ మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తాను నేను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ.